రెటికా డీటెయిల్స్ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు 2 ఏళ్లు దాటినా ఇంకా ముగింపుకు రాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణలో ఏం జరిగిందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడిస్తారని భావిస్తున్నట్లు కవిత చెప్పారు. సిట్ దర్యాప్తును తప్పుపడుతూ వ్యాఖ్యానించడం సరికాదని, చట్టాలకు అందరూ గౌరవించి విచారణకు సహకరించాలని అన్నారు. తనతో పాటు తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయని, సిట్ అధికారులు విచారణకు పిలిస్తే హాజరై పూర్తి సహకారం అందిస్తారని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు. The investigation is going on. Let it go. The investigation should happen in a more transparent way. And anyway, Honorable KCR Garu was the Chief Minister for last 10 years, so they might have called him, and he will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other, instead of just dragging it. Mana ఏం జరిగిందో నాకు తెలియదు, చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. వారు మాట్లాడిన మాటలు చూడండి, ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో, అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా, నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సిట్ చీఫ్ సజ్జనార్ ఎక్స్ పోస్టుకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ను అక్రమం అని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కు లేదని తెలిపారు. ఇక పోలీసులు దర్యాప్తు చేయాలి కానీ తీర్పు చెప్పే హక్కు లేదని, ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలని హరీష్ రావు హితవు పలికారు. ఇక ఈ కేసు విషయంలో సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపల్లి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైసీపీ పార్టీలో టిష్యూ పేపర్ లాంటి సంబరాల రాంబాబు జగన్ మెప్పు కోసం 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి 2 కన్నులుగా ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. కన్ను కొట్టిన వైసీపీ నాయకులు, అలాగే వైసీపీ సానుభూతి పరులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను మనం గండికొట్టే పని చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొందరు పనికిమాలిన నాయకులు, అది కూడా తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు, వాళ్ళల్లో మీకు పేరు చెప్పాల్సి అవసరం లేదు. సంబరాల రాంబాబు, మన సంక్రాంతికి బుడబుడకలోళ్ళు వస్తారు పల్లెలకు, అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలోడు ఉన్నాడు సంబరాల రాంబాబు అని. జగన్మోహన్ రెడ్డి కూడా అతను ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు 10 మందిలో ఇతను ఒకడు. అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి మీడియా సమక్షాన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సబవా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్తో ఈరోజు ఎక్కడ లేని పెట్టుబడులు జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి 2 కన్నులుగా
వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటికీ జరుగుతున్న పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వెలిగొండ నిర్మాణం పూర్తి అయిపోయిందని, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎప్పుడో జాతికి అంకితం చేశారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్లోనే ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఫోటోలు, వీడియోలతో నిమ్మల వెల్లడించారు. ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవ రెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. తర్వాత దళిత బిడ్డ దామోదర సంజీవ గారు వచ్చి కాపులకి రిజర్వేషన్ ఇస్తే, తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే, మళ్ళీ ఆ రిజర్వేషన్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇంత క్లియర్ గా చరిత్రలో కాపుల అభివృద్ధి, సంక్షేమం, మరి రాజకీయ నాయకుల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా కాపుల పేరు చెప్పి మరి వాళ్ళకు ఓటు వేసేటువంటి యంత్రాలుగానే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరిక అయినటువంటి కాపు రిజర్వేషన్ ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్ రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. మరి మీ అందరికీ తెలుసు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాపుల సంక్షేమం కానీ, కాపుల అభివృద్ధి కానీ, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని మరి ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, ఒక పాలకొండ రాయుడు గారు కానీ, ఇలా ఎంతో మందికి రాజకీయంగా తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో సిబిఐ రిపోర్టు తర్వాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న సంస్థను పరిచయం చేసిందనే జగన్ అని గుర్తు చేశారు. ఇక సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసే అవకాశమే లేదని తేల్చారని భూమన వివరించారు. దీనికి ఎంతసేపు డిఫెన్స్ లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు? ఈ రోజున యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని చెప్పిన తరువాత సాగు ప్రధానమైనటువంటి నిందితులలో ఒకరైన డైరీ సంస్థ అయిన ప్రీమియర్ డైరీ చంద్రబాబు టైంలో కూడా అత్యధిక సార్లు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. మరి దీనికి ఎంతసేపు డిఫెన్స్ లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు? ఈ రోజున యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని చెప్పిన తరువాత సాక్షాత్తు సుప్రీంకోర్టే మిమ్మల్ని